బాధ్యతగా పనిచేపిద్దామని చెప్పి ఆ రకంగా తీసుకొచ్చానని చెప్పి, అందుకే ఈరోజు మన హాస్పిటల్కి పక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి గర్భిణీలు వచ్చి ఇక చక్కగా పురుడు పోసుకొని హాయిగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందు గురించి మీరందరూ కూడా జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని చెప్పి 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడ కూడా మీ శాసనసభ్యుడిని 2 సార్లు ఏ విధంగా అయితే గెలిపించుకున్నారో అంతకన్నా మెరుగైనటువంటి అభివృద్ధిని ఈరోజు రాజేశ్వరమ్మ మాట్లాడుతూ చెప్పింది. ఇంటి దగ్గర మొదలు పెడితే కుడి చేతి పక్క మొగ తిప్పినా ఎడ చేతి పక్క మొగ తిప్పినా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసేటువంటి సిమెంట్ రోడ్లే. కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంప్లెక్స్లో బస్సులో దిగి అడుగు పెడితే ఇంటికి వెళ్ళి బకెట్ నీళ్ళు పెట్టి కాలు కడుక్కునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు చెంబు నీళ్ళు కూడా అవసరంలా. ఎందుకు అని అంటే తుఫాన్ అయినా సరే కాలికి తడంటదు, అంత చక్కటి సిమెంట్ రోడ్డుతో ప్లాట్ఫామ్ నిర్మాణం చేస్తాం. ఇక్కడి నుంచి ఎంఆర్ఓస్ పోవడానికి చక్కటి డబుల్ రోడ్డు వేసాం. అక్కడ చక్కటి బిల్డింగ్, పురాతనంగా పడిపోయినటువంటి బిల్డింగ్లన్నీ చెట్లన్నీ ఉండి పాములు పందులు తిరిగేటువంటి పరిస్థితుల్లో వాటిని తొలగించి మన పిల్లలు చక్కగా ఆడుకోవడానికి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి, మార్నింగ్ ఎవరైతే వాకింగ్ చేయడానికి సరిపడగా సుమారుగా 150 లక్షల రూపాయలతో అక్కడ చక్కటి లైబ్రరీ, చక్కటి పార్కు, యోగా చేసుకునే దానికి ఒక భవనాన్ని నిర్మాణం చేయడానికి కూడా ఈ మధ్యన నిధులు కూడా మంజూరు చేస్తాం. మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. దేవరాపల్లిలో మన దేవి తల్లి గుడి పక్కనే సుమారుగా 80 లక్షల రూపాయలతో ఒక మంచి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వంటలు అందులో చేసుకోవచ్చు, భోజనాలు అందులో చేసుకోవచ్చు, పెళ్లి కూడా అందులో చేసుకోవచ్చు. అంత పెద్ద హాల్ని నిర్మాణం చేయడానికి సుమారుగా 80 లక్షల రూపాయలతో ఈ మధ్యన పనులు మంజూరు కాబోతా ఉన్నాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం.